సార్, యూత్‌కి స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా! అది ఎందుకు? ఏం బుక్స్ చదివితే మనకి కావాల్సిన నాలెడ్జ్ ఒస్తది? కొన్ని బుక్స్ చెప్తారా? అందరికీ హాయ్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెడిటేషన్ ఆర్ ధ్యానం అది చేసే వాళ్ళకి ఇంకొక స్నేహితుడు లాంటి వాడు స్వాధ్యాయ. ఓకే. ఫస్ట్ అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరు జనరల్‌గా స్వాధ్యాయ అంటే వెరీ బిగ్ బ్లాగ్ ఇదేదో సెపరేట్ ఎంటిటీ, ధ్యానం అన్నది ఒక సెపరేట్ ఎంటిటీ అన్నట్టు అందరూ దే హ్యావ్ ఎ వెరీ అన్‌కాన్షియస్ బిలీఫ్. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆధ్యాత్మికత ఆర్ ఆధ్యాత్మిక శాస్త్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ యూత్‌కి సంబంధించినది. యూత్‌కి అని అనగా ఒక సాధకుడికి. ఓకే. ఆ సాధకుడిలో ఒక యంగ్ ఏజ్‌లో, టీనేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఓకే. అది కాంటెక్స్ట్. సో, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ధ్యానం చేసినా, స్వాధ్యాయ చేసినా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటి అంటే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. ఫస్ట్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ నోన్ యాస్ టైమ్ ఎక్స్‌పాన్షన్ ఎక్స్‌పీరియన్సెస్. మీరు ఏదైనా ధ్యానంలో కూర్చున్నా, ఏదైనా నిజమైన ఆధ్యాత్మిక పుస్తకం చదివినా ఏమైతదంటే, అసలు మీకు సమయమే తెలీదు. 3 గంటలు కూర్చున్నాము అని చెప్తుంటారు. 24 అవర్స్ కూర్చున్నాం అని చెప్తుంటారు. 30 ఇయర్స్ నుంచి ఐయామ్ డూయింగ్ మెడిటేషన్ అంటారు. సో, అక్కడ సూత్రం ఏం చూడాలి అంటే, టైమ్ ఎక్స్‌పాన్షన్ ఎక్స్‌పీరియన్స్ అంటే, మీకు ధ్యానం ముందర సమయం గురించి ఉన్న ఒక నిర్వచనము, కాన్సెప్ట్ ఒక పని చేసిన తర్వాత అది ఎక్స్‌పాండ్ అయింది. ధ్యానం చేశారు. అరగంట కూర్చున్నారు. లెయ్యంగానే ఏమనిపించిందంటే, ఏదో ఒక 3 మినిట్స్ కూర్చున్నట్టు అనిపించింది. సో, అక్కడ ఏమైంది మీ లోపల అంటే టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఒక బుక్ చదువుతారు. దట్ బుక్ విల్ బి 150 పేజెస్ బుక్. బట్ మీకు టైం తెలీదు. చదువుతుంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. యాస్ ఇఫ్ వితిన్ నో టైమ్ యూ కంప్లీటెడ్ దట్ బుక్ లాగా ఫీల్ అయితారు. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద టైమ్ ఎక్స్‌పాన్షన్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు ఎంత అక్యుములేట్ చేసుకుంటే, మీ కాన్షియస్‌నెస్ అంత మారుతది. సెకండ్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్. ధ్యానం చేసినా, ఒక ప్లేస్‌కెళ్ళినా ఏమైతదంటే, ఎంతసేపెళ్ళినా టైం ఏదో కాంట్రాక్ట్ అయిపోయినట్టు, కదలనట్టు అనిపిస్తుంటది. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు సీ ఇన్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ యూత్ సాధక్స్, యూ నీడ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ థీస్ 2 టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్, టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్. And you ask like, which books should you read? Any book which is giving you a kind of time expansive experience, you need to choose that book. That is the answer for the question. You take up a book called Autobiography of a Yogi. ఆయన జీవితాంతము జన్మ తీసుకున్నప్పటి నుంచి, ఆయన గురువులతో తిరిగినప్పటి నుంచి, ఆయన బాడీ వదిలేపటి వరకు, ఆ జీవితం అంతా ఒక పుస్తకంలో పెట్టినప్పుడు, మీరు ఆయన 80 ఇయర్స్ లైఫ్‌ని ఒక 2 అవర్స్‌లో యూ కమ్ టు నో రీడింగ్ దట్ బుక్. ఇజంట్ ఇట్? సో, ఏమైతది? యువర్ హొరైజన్ విల్ ఎక్స్‌పాండ్. మీ యొక్క మానసిక విస్తరణ జరుగుతది. ఆ టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎంత మీరు గనక అక్యుములేట్ చేసుకుంటారో, దెన్ ఫైనల్లీ అట్ ఎ టైమ్ ఆర్ ఎ టైమ్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్, యూ ఎక్స్‌పీరియన్స్ టైమ్‌లెస్‌నెస్. సమయం లేని స్థితికెళ్తారు. సో, అందరు సాధకులకు ఎస్పెషల్లీ యూత్‌కి ఏంటి బుక్ రీడింగు ఆర్ ధ్యానము అంటే, ఈ సమయముతో మీరు స్నేహం చేసే అనుభవాన్ని పెంచుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే, సమయం లేని స్థితికెళ్తారు. అంతేగాని డైరెక్ట్‌గా మీరెళ్లి సమయం లేని స్థితికి ఎవడు జంప్ చేయడు. అందరికి ఏమైపోయిందంటే దే ఆర్ క్రేవింగ్ లైక్ ఎట్లా ఎళ్ళిపోవాలి సమయం లేని స్థితులకి, స్పేస్‌లకి, గాడ్‌ని ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలుంటాయి. ఫస్ట్ నువ్వు సమయంలో ఒక జన్మ తీసుకున్నావు. ఫిజికల్ వరల్డ్ ఈస్ ఎ డైమెన్షన్ వేర్ సమయం ఈస్ దేర్. దాన్ని అనుభవం పూర్వకంగా తెలుసుకోవడానికి మనం భూమి మీదకొచ్చాం.
దాంతో మీరు స్నేహపూర్వకంగా అయ్యే ఎక్స్‌పీరియన్స్‌లు అక్యుములేట్ చేస్తే మీరు వచ్చింది ఎలా టైమ్‌లెస్‌నెస్ జోన్ నుంచే. సమయం లేని స్థితి నుంచి వచ్చారు ఆత్మపదార్థంలాగా. కానీ ఇక్కడ జీవించడం నేర్చుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా టైమ్‌లెస్ జోన్‌కి అంటున్నారు. మీరు పరిపూర్ణంగా ఈ టైమ్‌లెస్ జోన్‌లో ఆ టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన పుస్తకాలు చదివారనుకోండి, ఇక్కడ, అక్కడ ఆ 2 డొమైన్స్‌కి బ్రిడ్జ్ వంతెన ఏర్పడతది. వంతెన ఏర్పడినప్పుడు ఓహో! నేను భూమి మీద ఉంటాను. నిద్రపోయినప్పుడు కారణ శరీరాలో ఉంటాను అని అర్థమైనప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. సో, ద పాయింట్ ఈస్ స్వాధ్యాయ ఈజ్ అబౌట్ టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్సెస్ బుక్స్ చదవాలి. అది ఒక్కొక్కరికి ఒకటుంటది. డిపెండింగ్ ఆన్ దేర్ క్వెషన్. ప్రతి యూత్, ప్రతి సాధకు ద సెకండ్ డైమెన్షన్ ఆఫ్ స్వాధ్యాయ ఈస్ ప్రతి మనిషికి ఒక ప్రశ్న ఉంటది. ఏ సాధకుడికైనా ఒక ప్రశ్న ఉంటది. ఆ ప్రశ్నకు సంబంధించిన పుస్తకాలు తప్ప అన్ని చదువుతూ ఉంటాడు వాడు. నీకు అర్థమవుతుందా? నీకు ఫర్ ఎగ్జాంపుల్ చావు భయం ఉంటది. ఇప్పుడు దేనితో స్నేహం చేయాలా? ఓహో! నేను ఈ చావు భయంని ఎలా అధిగమించాలి అన్న పుస్తకాలు చదవాలి. వాడేం చేస్తాడంటే, ఆ భయంని అట్లే దాచేసి మిగతా బుక్కులను చదువుతుంటాడు. చదివి, చదివి, చదివి యూ డోంట్ బుక్కులు చదివి ఏం లాభం లేదనుకుంటాడు. గాట్ ద పాయింట్. సో, వాట్ ఈస్ యువర్ టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ఫస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ టాపెస్ట్ ఫియర్. నాకు భయం ఏంటి? వాడు ధ్యానం చేస్తాడు, బుక్కులు చదువుతాడు. వాని భయం ఏముంటది అంటే, ఇంటర్వ్యూస్‌లో వాడు అడిగే క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చెప్పలేను అని భయం ఉంటది. ఎస్పెషల్లీ యూత్. ఓకే. దెన్ అన్లెస్ అండ్ అంటిల్ మీ ధ్యాన అనుభవంని ఆ టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్‌తో చదివిన జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అప్లై చేయకపోతే యూ కాంట్ ఓవర్‌కమ్ దట్ ఫియర్. సో, ఈ భూమి మీద ఎన్ని రకాల మనుషులున్నారో అన్ని రకాల భయాలున్నాయి. ఎప్పుడు భయాలు పోతాయి అంటే స్వాధ్యాయ యోగలో ఎవడైతే వాని భయంని ఎలా జయించాడు అన్న టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్‌తో బేస్డ్ బుక్ రాస్తాడో ఆ బుక్ మీరు చదవాలి. అది విజ్డమ్ షేరింగ్ అంటే. నువ్వెక్కడ పుట్టావు? నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవరికీ అవసరం లేదు. నీ జీవితంలో ఒక ప్రాబ్లమ్‌ని ఎలా నువ్వు సాల్వ్ చేసుకున్నావు అన్నది ముంగటి వానికి తెలియజేస్తే వాని టైమ్ ఎక్స్‌పెన్సివ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది వానికి. బికాస్ హీ రెడ్ ఆర్ హీ లిసన్ టు ఇట్. అదే నీ అకౌంట్‌లో పడతది. ఓహో! బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ సంబడీ గాట్ ఇన్‌స్పిరేషన్. ఎవడో ఉంటాడు. ఎక్కడనో ఉంటాడు. హీ రైట్స్ సంథింగ్. మీరు చదువుతారు. చదివి యూ గెట్ ఇన్‌స్పైర్డ్. మీ టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతది? అబ్బా! ఐ గాట్ ఇన్‌స్పిరేషన్ అని యూ కమ్ ఔట్ ఆఫ్ దట్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంది? టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్. అంత బ్ జీవితం ఎవ్వరు మనతో లేనట్టు అనిపిస్తది. దట్ ఈస్ నథింగ్ బట్ సైకలాజికల్లీ టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్, టైమ్ ఎక్స్‌పాన్సివ్ ఎక్స్‌పీరియన్స్. Entirely humanity based experience are divided into 2 categories. First thing is you should make friendship with time expansive experience. Then you go to timelessness. That is what I feel reading all books. Most of the youth what they do is ఈ టైమ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయకుండా they want to go to timelessness. There are so many things happening. There are shortcuts. They will make your time concept more problematic. Youth especially, everything in life రిగార్డింగ్ బుక్ రీడింగ్ ఆర్ మెడిటేషన్ ఏంటి అంటే ఆధ్యాత్మికత అన్నది ఒక లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ అనగానే ఏమనుకుంటాడంటే వాడు, అమ్మా 1000 కిలోమీటర్లు నడవాలా అనుకుంటాడు. లాంగ్ జర్నీ అంటే మీరు జన్మ తీసుకున్నారు. ఇప్పుడు 25 ఇయర్స్‌లో ఉంటారు. ఏదో ఒక రోజు 50 ఇయర్స్ అవుతారు. ఏదో ఒక రోజు 80 ఇయర్స్ అవుతారు. అవునా కదా? ఎవరైనా అంతే కదా? మీరు మీ టైమ్ కాన్సెప్ట్‌తో మీరు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే ఏమైతదంటే మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా వాళ్ళ సమయము అనే కాన్సెప్ట్ మారుతది. మళ్ళా ఈ సమయం కాన్సెప్ట్‌లో 7 డైమెన్షన్స్ ఉంటాయి. ఏ బుక్ చదవాలి అంటారు. సమయంని వి కెన్ సీ ఇన్ 7 డైమెన్షన్స్. కొందరు గతంలోనే ఉంటారు ఎప్పుడు. ఎస్పెషల్లీ నువ్వు చెప్పిన కేటగరీలో ఉన్న సాధక్స్. వాడు గతంలో ఉన్నోనికి
నీ ప్రాబ్లమ్ గతంలో ఉంటది. నీ ప్రశ్న గతంలోనే ఉంటది. నువ్వు చదివే పుస్తకం కూడా గతంలో ఉంటది. దెన్ యూ నెవర్ కమ్ ఔట్ ఆఫ్ దట్ నెట్. ఓకే. పాస్ట్ కాకుండా ఇంకొక పదం ఉంది. ప్రెజెంట్ అన్న పదం ఉంది. చాలామంది ఎకార్ట్ టాలీ బుక్కులు చదువుతుంటారు. 'పవర్ ఆఫ్ నౌ'. నా పాయింట్ ఏంటంటే ఎంత 'పవర్ ఆఫ్ నౌ' వర్తమాన భావ చదివినా మనం నిజంగా మనసా వాచా కర్మన ఈ మూమెంట్‌లో ఉంటున్నామా అంటే గనక మనం ఫిజికల్‌గా ఇక్కడ ఉంటాము. మెంటల్‌గా ఎక్కడనో ఉంటాం. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ అప్లయింగ్ దట్ కాన్సెప్ట్. మోస్ట్ ఆఫ్ ద సాధక్స్ ఎస్పెషల్లీ యూత్ ఏమైపోతారంటే వాళ్ళ ప్రాబ్లము వాళ్ళు భౌతికంగా ఒక దగ్గర ఉంటారు. మనసంతా ఇప్పుడు గతంలో ఉంటది. నౌ సమ్ బుక్ షుడ్ మేక్ దెమ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ పాస్ట్ అండ్ బీ ఇన్ ద ప్రెజెంట్. చాలామంది ఇంక నేను వర్తమానంలో ఉంటాను. నేను పాస్ట్‌లోకి పోను అని కొట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్యలో. ఒకడంటాడు పాస్ట్ కూడా చూడాలి అంటుంటాడు. ఒకడు లేదు లేదు పాస్ట్ కూడా చూడను వర్తమానంలో ఉంటాను అంటుంటాడు. నో దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్‌ని ఏమైపోతదంటే చాలామందికి అర్థం కాని యూత్ ఎందుకు వై దే స్టాప్ బుక్ రీడింగ్ అంటే ఫ్యూచర్ అంటే టైమ్‌కి రిలేటెడ్ అనుకుంటారు అప్పుడప్పుడు. ఫ్యూచర్ ఈజ్ బీయింగ్ రిలేటెడ్. దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వర్డ్స్. డూయింగ్, థింకింగ్, బీయింగ్. మోస్ట్ ఆఫ్ ద యూత్ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ డూయింగ్. ఇప్పుడే చేసేయాలా, ఇప్పుడే జాబ్ కొట్టేయాలా, ఇప్పుడే సంపాదించేసేయాలా, హాయిగా రిటైర్ అయిపోవాలా. బికాస్ దట్ ఈస్ హౌ సోషల్ కండిషనింగ్ హ్యాపెన్స్. అండ్ దే ఆర్ ఇన్ ద డూయింగ్ మోడ్. ఆ డూయింగ్ మోడ్‌కి సంబంధించంగానే దే గో షిఫ్ట్ దేర్ గేర్ టు థింకింగ్ మోడ్. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఈ 2 ఎంత ఇంపార్టెంటో బీయింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు కంపాషన్ గురించి మాట్లాడతావు. కానీ ఆ కంపాషన్ అనేది నువ్వు కల్టివేట్ చేసుకున్నావో లేదో నీకు తెలీదు. యూ యూ టెల్ పీపుల్ బికమ్ నాన్ వయలెంట్ అని. బట్ యూ ఆర్ వయలెంట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ యువర్ బీయింగ్ లెవెల్. నీ దగ్గర లేనిది ముంగటి వానికి నువ్వు చెప్పలేవు, ఇయ్యలేవు. నువ్వు ఏదైనా సంపాదిస్తే అది ఇయ్యగలవు. దట్ ఈస్ బీయింగ్‌నెస్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రీడ్ బుక్స్ రిగార్డింగ్ డూయింగ్, థింకింగ్. దే నెవర్ రీడ్ బుక్స్ రిగార్డింగ్ దేర్ బీయింగ్. నువ్వు ఎంత కంపాషన్ బుక్స్ చదివితే, ధ్యానం చేస్తే యూ బికమ్ దట్ కంపాషన్. బికాస్ యూ హ్యావ్ దట్ కంపాషన్ ఇన్ యువర్ కాన్షియస్‌నెస్, యూ షేర్ దట్ కంపాషన్ విత్ అదర్స్. దట్ ఈస్ బీయింగ్‌నెస్. అది ఫ్యూచర్ అంటే. ఆ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ తర్వాత దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే ఎవ్రీ 1 year ఆర్ ఎవ్రీ 7 years యూ షుడ్ డూ యువర్ ప్రోగ్రెసివ్ టెస్ట్. నువ్వు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నావు ధ్యానపరంగా అన్నది. అంతేగాని మినిట్ కూర్చొని నేను ఏం చేస్తున్నా, నేను చక్కగా చేయట్లేదు, నువ్వు వాళ్ళ స్టాండర్డ్స్‌కి పోవట్లేదు అని యూ షుడ్ నాట్ ఎంక్వైర్. అంత క్రిటికల్‌గా చేయాల్సిన అవసరం లే. ఇయర్లీ వన్స్ ఆర్ 3 years వన్స్ వాట్ యామ్ ఐ డూయింగ్? నేను సరైన తోవలో పోతున్నానా లేదా అని చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ధ్యానం స్టార్ట్ చేసింది ఒక సైకిల్‌లో ఉంటది. నువ్వు ఇప్పుడు ఒక సైకిల్‌లో ఉంటావు. ఆ సైకిల్ నీకు ఇంకో సైకిల్‌లోకి తీసుకెళ్తుంటది. నువ్వు 15 years ఉన్నప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేస్తావు. నౌ యూ ఆర్ 25. యూ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ 15 years. యూ ఆర్ నాట్ ఇన్ ద 25 year. అడాప్టబిలిటీ రాదు. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదైతే నీ లోపల స్పేస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తదో అది డ్యూరేషన్ అంటే. దెన్ కమ్స్ ఎటర్నిటీ. ఏదైతే ఈ యుగం గురించి మాట్లాడింది ఆ బుక్ చదవాలి. వచ్చే యుగం గురించి చదవాలి. ఆ యుగాల టైమ్ బేస్డ్ బుక్ చదివినప్పుడు యువర్ కాన్షియస్‌నెస్ బికమ్స్ ఎటర్నిటీ బేస్డ్. చూడు ఇన్ని డైమెన్షన్స్ ఉన్న టైమ్ కాన్సెప్ట్‌లా ఏ బుక్ చూజ్ చేసుకొని చదవాలి అని అడిగితే నేను ఏ డైమెన్షన్ చెప్పాలి మీకు? ఇది మెకానిజం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాభారతం ఉంది, భగవద్గీత ఉంది. అది ఏ టైమ్ పీరియడ్‌లో అయినా, ఏ ఏజ్‌లో అయినా, ఏ ఎటర్నిటీలో అయినా చదవచ్చు బుక్కు. ఫస్ట్ స్టార్ట్ చేయాల. స్టార్ట్ చేయకముందే ఇలా చదవచ్చా? అలా చదవచ్చా? ప్రశ్న ఫస్ట్ స్టార్ట్ చేస్తే అది మెల్లగా అన్‌ఫోల్డ్ అయితది. సో స్టార్టింగ్ ఈస్ రాదర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ లైక్ డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ స్వాధ్యాయ యోగాలో ఉన్న అపోహలు ఏంది అంటే
బేసిక్‌గా యూత్‌కి మనం ప్రతి ఒక్కరు మనం ఆధ్యాత్మికతలో వాడే పదాల యొక్క అర్థాలు, అంతరార్థాలు తెలియవు ఫస్ట్. ఎందుకు మనం విజ్డమ్ సెషన్స్ పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ వి షుడ్ గెట్ క్లారిటీ ఆఫ్ మన మనసులో ఏ పదానికి ఏం అర్థం పెట్టుకున్నామో దాన్ని సరియైనదా? కాదా? అని తెలుసుకుంటే నీకు అన్నీ అవగాహన అయితాయి. అర్థాలు రాంగ్ పెట్టుకున్నావు. వాడు ఎంత చెప్పినా నీ బుర్రలోకి ఎందుకు ఎక్కదు ఆ బుక్ చదివినప్పుడు? ఎందుకంటే నీకు అర్థం వేరే ఉంది. దాన్నే మళ్ళీ మీరు ప్రోగ్రామ్ అయిపోయారు అంటుంటారు. మీరు ప్రోగ్రామ్ కాలేదు, ఏం కాలేదు. ఏమైతదంటే మనం ఆధ్యాత్మిక ఏ శాస్త్రంలో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వొకాబులరీ టర్మ్స్. డోంట్ గో విత్ ద డిక్షనరీ మీనింగ్స్. ఎక్స్‌ప్లోర్ ఎవ్రీ వర్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్. దెన్ యూ విల్ ఎప్పుడైతే ఈ ప్రతి పదంని ఎన్ని కోణాల నుంచి చూస్తారో, మీ మనసు అంత షార్ప్ అయినప్పుడు మీ స్పిరిచువల్ గ్రోత్‌ని మీరే చూస్తారు. అందుకోసమే స్వాధ్యాయ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ స్వాధ్యాయ అంటే దయచేసి మీరు డోంట్ టేక్ ఇట్ యాస్ మీ డిగ్రీలకు, మీ చదువుకు చదివినకి స్వాధ్యాయకి సంబంధం లేదు. దిస్ ఈజ్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ మీ టైమ్ కాన్సెప్ట్‌ని ఎలా ఎక్స్‌పాండ్ అయ్యి యూ విల్ లింక్ యువర్ సెల్ఫ్ టు టైమ్‌లెస్‌నెస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ రిమెంబర్. మిమ్మల్ని కొంచెం సమయం లేని స్థితికి తీసుకెళ్ళే పుస్తకాలను ఎంచుకొని చదవండి. వేరే వాళ్ళు ఇదే చదువు అన్న పుస్తకాలు చదవకండి. మీరు ఎంచుకోవాలా. మీరు ఎంచుకుంటుంటే ఏమైతదంటే ఫస్ట్ టైమ్ ఓ 10% ఇంట్యూషన్‌గా యూ చూస్. తర్వాత అరే! ఐ హావ్ చూసన్ రాంగ్ బుక్. నెక్స్ట్ టైమ్ యువర్ ఇంట్యూషన్ బికమ్స్ మోర్ రిఫైన్డ్. వన్ ఫైన్ డే విచ్ ఎవర్ బుక్ యూ పిక్ అప్ విల్ బి ఈజ్ ఫర్ యువర్ సోల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ హౌ లైక్ ఎక్స్పెరిమెంట్, experience, explore. These are the things which make your spiritual journey more enjoyable. ఆ ఎంజాయ్‌మెంటు, ఆ ఎంథూసియాజం మిస్ అయిన రోజు పీపుల్ స్టాప్ డిస్కనెక్టెడ్ విత్ దేర్ బుక్స్. సో, ఆ బుక్ రీడింగ్‌ల మీకు ఎవడు ఏమి అవార్డులియ్యడు. యూ ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. ఎన్ని కోణాలలో నీకు ఏ ఏ ఏ కోణం నుంచి ఈ వస్తువు నాకు ఇంకా బాగా కనపడుతుంది అన్న ఆ ఇన్నర్ అడ్వెంచర్‌ని గనక మీరు ఒకసారి టేస్ట్ చేశారనుకోండి, దెన్ మీకు స్వాధ్యాయ యోగా విల్ బి లైక్ మోర్ అడ్వెంచరస్. దట్ ఈస్ అండ్ బేసికల్లీ స్వాధ్యాయ ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్ విత్ ఎనీబడీ. అర్థమైందా? ఇక్కడ ఏమైపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్వాధ్యాయ పీపుల్ ఏమనుకుంటారంటే, ఓహ్! స్కూల్‌లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇచ్చినట్టు ఇక్కడ ఎవడన్నా ఇస్తాడేమో, మళ్ళీ చదవడం ఎందుకు, ఇక్కడ ర్యాంక్ కొట్టుకోకపోవడం ఎందుకు, ఎట్లా స్కూల్‌లో రావట్లేదు కదా! వస్తుంది కదా! సో, కమ్ ఔట్ ఆఫ్ దట్ డైలమాస్. ఓకే. మీ ఫిక్సేషన్స్ నుంచి మీరు ఎట్లా బయటికి రావాలి అన్న దానికి ఎవ్రీ బుక్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ టు యూ. That mirroring book is what you need to choose so that you make friendship with your time. Once you know how to make friendship with time, then you enjoy Swajaya Yoga. The first thing you will save is money. ఎందుకంటే భూమి మీద ఇప్పుడు నెంబర్ ఆఫ్ థెరపీస్, ప్రతిరోజు ఒక కొత్త థెరపీ వస్తుంది. అండ్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూత్ దే ఆర్ సో షార్ట్ కట్, లైక్ ఏదైనా క్వశ్చన్ రాగానే ఈ థెరపీకి పే చేసేస్తే సొల్యూషన్ వస్తుంది కదా అనుకుంటారు. అర్థమైందా? సో, మీ థెరపీ, ఇన్నర్ థెరపీ, మీ థెరపీని మీరు నేర్చుకున్నారనుకోండి, యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ, ఇజంట్ ఇట్? ఎవ్రీథింగ్ లైక్ ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూత్, ఎవ్రీ స్మాల్ థింగ్ దే పిక్ అప్ ఇంటర్నెట్ అండ్ ఆస్క్ ఫర్ కౌన్సిలింగ్. అండ్ హూ ఈస్ బెటర్ కౌన్సిలింగ్ దాన్ ఏ నైస్ బుక్ ఆర్ నీ లోపటున్న బెస్ట్ గైడెన్స్‌ని కౌన్సిల్ చేయాలి గానీ, హౌ కెన్ అన్ ఎక్స్‌టర్నల్ డిపెండెన్సీ కౌన్సిలింగ్ కెన్ హెల్ప్ యూ ఔట్? గాట్ మై పాయింట్? సో, రీడ్ ఆల్ రియల్ బుద్ధిజం బుక్స్. ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఇంపర్మనెన్స్ అన్నది, మనకు ఏది శాశ్వతం కాదు అన్నది మన ఒక యూత్‌కి అర్థం కావాలి అంటే దే షుడ్ రీడ్ మోస్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ బుద్ధిజం లిటరేచర్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్ ఫౌండేషన్స్. దెన్ కమ్స్ శివాస్ టెక్నాలజీ బేస్డ్ సైన్స్. అంత అమరత్వం గురించి చెప్పిందంతా శివ కాన్షియస్‌నెస్. ఆ పుస్తకాలన్నీ చదవాలి.
అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తారు. సో స్వాధ్యాయ ఈజ్ అబౌట్ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ టైమ్ కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్. ఆ టైమ్ కాంట్రాక్షన్ నుంచి బయటపడాలంటే స్వాధ్యాయ. రీడ్ ఎనీబడి, డోంట్ బి ఎ ఫెనటిక్. ఓ వన్ ఆథర్ బుక్, నో నో, ఎవ్రీ బుక్ యూ షుడ్ రీడ్. వన్స్ యూ నో దట్ యు ఆర్ గ్రోయింగ్. మన ఇష్టాలు అయిష్టాలని డ్రాప్ చేసి చదివితే స్వాధ్యాయ యోగా అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఇష్టాలు అయిష్టాల నుంచి ఉంటాం కాబట్టి మనకు స్వాధ్యాయ యోగా ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంది. దీస్ ఆర్ ద టూ వర్డ్స్, టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎవ్రీబడి హూ డస్ మెడిటేషన్ ఏదో ఒక ఫేస్లో దే గో ఇన్ టు ద టైమ్ కాంట్రాక్టివ్ స్టేట్. అప్పుడు వాళ్ళకి ఏది బూస్ట్ ఇస్తుంది? నైస్ బుక్ విచ్ విల్ అగైన్ మేక్ దెమ్ రిగైన్ టైమ్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ లాగా. అట్లా జర్నీ అయ్యవడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎవ్రీ టైమ్ పత్రిజీ ఆర్ ఎవ్రీ టైమ్ ఏ బుక్ కమ్స్, మనకున్న గ్రూప్ ఊళ్ళో ఉన్న ఆల్ ఇష్యూస్కి సంబంధించినప్పుడు ఏదో మంచి పుస్తకం వస్తుంది. ఆ ఇష్యూస్ నుంచి ఇన్స్పిరేషన్ తోటి బయటకు తీసుకొచ్చే పుస్తకం వస్తుంది. కాబట్టి వీఆర్ ఆల్వేస్ ప్రమోటింగ్ స్వాధ్యాయ యోగా. ఎందుకంటే ఎవ్రీ బుక్ ఈజ్ అ టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బుక్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. సో కాంటెంప్లేట్ ఆన్ దీస్ టూ వర్డ్స్, TEPs, TCPs, టైమ్ కాంట్రాక్టింగ్ ఎక్స్పీరియన్స్లు, టైమ్ ఎక్స్పాన్సివ్ ఎక్స్పీరియన్స్. అంతే. ఇంకెన్ని ఉన్నాయి రకాల బుక్లు? ఏ లేవు. నువ్వు టైమ్లెస్ జోన్ లేకపోతే బుక్లే చదవవు. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ యూ హ్యావ్ డిఫరెంట్ కాన్షియస్నెస్. సో ఫైనలీ వాట్ ఈస్ ద పాయింట్ అంటే, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అది మర్చిపోతాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఈ రెండింటి మధ్య తేడా తెలియాలంటే పుస్తకాలు ఉండాలి. పుస్తకాలు ఎప్పుడు ఏం చేస్తాడు? అరే నువ్వు భూమి మీదకి వచ్చింది మనిషిలాగా బతకడానికి. నువ్వు ఆల్రెడీ స్పిరిచువల్ బీయింగ్వి. దానికి కనెక్షన్ చేయడానికి ఒక మంచి బ్రిడ్జింగ్ ఏంటి అంటే స్వాధ్యాయ.